హాయ్ అండి. ఈరోజు మనం కాళ్ళకి పసుపు ఎందుకు రాసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. భారతీయ సంస్కృతిలో కాళ్ళకి పసుపు రాసుకోవడం అనేది ఒక ఆచారంగా చెప్పబడింది. ఎందుకంటే పూర్వకాలంలో మహిళలకు కాళ్ళకి తడి తగలడం వల్ల ఎక్కువగా కాళ్ళ పగుళ్ళు కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువగా వస్తుండేవి. అందుకని కాళ్ళకి పసుపు రాయడం ఒక ఆచారంగా చెప్పబడింది. అలాగే ఈ పసుపు ఎలా రాసుకోవాలి అంటే పైనుంచి కిందకి మాత్రమే రాయాలి. అప్పుడైతేనే బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది. కాళ్ళకి పసుపు రాస్తున్నప్పుడు మన అరచేతులు కాళ్ళకి తగలాలి. తడి పసుపును మాత్రమే కాళ్ళకి రాసుకోవాలి. కొందరు కాలిపై పసుపు వేసి దానిపై కొంచెం నీళ్ళ తడి వేసి రాస్తూ ఉంటారు. అలా చేయకూడదండి, చాలా తప్పు, దరిద్రం కూడా. అందుకని ఒక గిన్నెలో పసుపు వేసుకొని అందులో నీళ్లు పోసుకొని ఆ తడి పసుపుని అరచేతుల మీదుగా తీసుకొని కాళ్ళకి రాసుకోవాలి. పసుపు అనేది శుభప్రదం, పవిత్రతకి చిహ్నం కూడా. మన శరీరంలో ఉండే 6 చక్రాలలో కాళ్ళకి దగ్గరగా ఉండే చక్రము మూలాధార చక్రము. పసుపు రాసిన కాలు భూమిపై తగులుతున్నప్పుడు భూమిలో ఉండే ధరాశక్తిని ఆ మూల చక్రము గ్రహించి జ్ఞాన సంపత్తిని, ప్రాణవాయువును మెరుగుపరుస్తుంది. అందుకని కాళ్ళకి పసుపు రాసుకోవాలి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.